ఇప్పుడు నీళ్లు వస్తున్న పట్టిసీమ కాలువ తవ్వకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో అడ్డుకున్నారు. అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డీ వీరభద్రరావు అదే స్పాట్ లో గుండు వేయించుకొని ఒక నిరసన కూడా తెలిపారు. సముద్రంలో ఏర్పడిన ఎల్నినో కారణంగా ఏపీలో కూడా కరువు ఛాయలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వర్షాలు కూడా పడడం లేదు, పంటల సాగు కూడా కావడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ఏడాది మొత్తం ఒక అంశాన్ని బాగా ప్రచారం చేస్తారు, గమనిస్తూ ఉండండి. అదే పట్టిసీమ. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో కూడా పట్టిసీమ గురించి ప్రస్తావించడం మొదలు పెట్టారు. నేను పట్టుసీమ నిర్మించి ఉండకపోతే, గోదావరి నుంచి కృష్ణా నదిలోనికి నీళ్లు తీసుకొని వచ్చి ఉండకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమైపోయేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావించడమే కాకుండా, నేను ఆ రోజు పట్టిసీమ నిర్మిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు అవహేళన చేశారు, వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు అని కూడా ఆరోపించారు. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య రాయలసీమకు వెళ్లి పట్టిసీమ ద్వారా రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తా అంటుంటే ఆ సభకు వచ్చిన ప్రజలు అమాయకంగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. పట్టిసీమకు రాయలసీమకు సంబంధం లేదు, సీమ ఉండవచ్చు కానీ ఆ ప్రాజెక్టు వేరు. రాయలసీమకు పట్టిసీమ ద్వారా ఒక్క చుక్క నీరు కూడా రావు. ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? గోదావరి నుండి పట్టిసీమ ద్వారా తెచ్చిన నీటిని కృష్ణా డెల్టాలోనికి పోసి ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు వాడుకుంటున్న నీటిని శ్రీశైలంలోనే ఆపి అటు నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ అలా నీళ్లు మళ్లించడానికి అవసరమైన ప్రాజెక్టులను మాత్రం, రాయలసీమ లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులను మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను పట్టిసీమ నిర్మించే కృష్ణా డెల్టాను కాపాడాను అని చెప్తూ ఉంటారు. కానీ ఈ పట్టిసీమలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎంత? చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్ని ఉద్దేశపూర్వకంగా ఎందుకు దాచిపెడుతూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. అసలు పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే ఏంటి? గోదావరి జిల్లాలో పోలవరం మండలం పట్టిసీమ అనే ఒక గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారు గోదావరి ఒడ్డున కొన్ని మోటార్లు పెట్టారు. ఆ మోటార్ల ద్వారా నీటిని పంపు చేసి కాలువలోనికి వదిలి 174 కిలోమీటర్ల మేర ఆ నీరు ప్రవహించి వచ్చి కృష్ణా నదిలో కలుస్తోంది. మరి ఈ 174 కిలోమీటర్ల కాలువ హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చింది? 2015లో చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టిసీమ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఏం చెప్పారు? రికార్డు స్థాయిలో 6 నెలల్లోనే మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి 6 నెలల కాలంలోనే 174 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి ఆ కాలువల దగ్గర మోటార్లు పెట్టి గోదావరి నీటిని కృష్ణా నదిలోనికి తీసుకొచ్చేంత పని 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయగలిగారు? దీని మీద మాత్రం సమాధానం ఉండదు. అసలు విషయం ఏంటి అంటే, నిజానికి ఇప్పుడు నీళ్లు వస్తున్న పట్టిసీమ కాలువ తవ్వకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో అడ్డుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో పోలవరం ప్రధాన డ్యాం స్పిల్వే నిర్మాణంతో పాటు కాలువల తవ్వకాన్ని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. అసలు ఇంకా డ్యామే నిర్మించక ముందే, నీటినే నిల్వ చేయకముందే, స్పిల్వే నిర్మించక ముందే అసలు కాలువలు ఎందుకు తవ్వుతున్నారు మీరు? అంటే కాలువ పనులు చేసుకుని డబ్బులు కాంట్రాక్టర్ల దగ్గర దోచుకోవడానికా అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డ్యామ్ కట్టి అది పూర్తయిన తర్వాత మళ్ళా కాలువలు తవ్వడానికి ఏళ్ల తరబడి కాలం పడుతుంది. అలా కాకుండా స్పిల్వే అంటే డ్యామ్ నిర్మాణం, ఈ కాలువల నిర్మాణం మేము ఏకకాలంలో చేపడతామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోలవరం కుడి కాలువ పేరుతో 174 కిలోమీటర్ల మేర ఒక కాలువను తవ్వింది. అదే పోలవరం కుడి కాలువ. అంటే గోదావరి నీటిని కృష్ణాలోనికి తీసుకొని వచ్చేందుకు, అదే గ్రావిటీ రూపంలో, ఇలా మోటార్లు కూడా అవసరం లేకుండా గ్రావిటీ రూపంలో తీసుకొని వచ్చేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 174 కిలోమీటర్ల మేర కాలువను తవ్వింది. ఆ కాలువ తవ్వుతున్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు కలిగించారు. కొందరు భూములు ఇవ్వకుండా కేసులు వేయడం, ఇలాంటివన్నీ చేస్తే వాటన్నిటిని అధిగమించి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 174 కిలోమీటర్ల దాదాపు కాలువను పూర్తి చేసింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం చేశారు? 2014లో అధికారంలోకి రాగానే 2015లో పట్టిసీమ అనేది ముందుకు తెచ్చారు. ఈ పట్టిసీమ కాన్సెప్ట్ ఏంటంటే, అప్పటికే 174 కిలోమీటర్ల మేర వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తవ్విన ఆ కాలువల మీద గోదావరి ఒడ్డున కొన్ని మోటార్లను పెట్టి గోదావరి నదిలోని నీటిని ఈ కుడికాలువ, పోలవరం కుడికాలువలోని పోస్తే అవి వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. ఇంతే సింపుల్. దీంట్లో క్రెడిట్ ఎవరికి ఎంత ఇవ్వాలి? 174 కిలోమీటర్ల మేర కాలువని తవ్వడం పెద్ద పనే? అలా ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తవ్వేసిన కాలువ మీద 4 మోటార్లు పెట్టి నీటిని ఎత్తిపోయడం సులువా? ఈ మొత్తం 100% పనుల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 5% క్రెడిట్ ఇవ్వచ్చు. ఎందుకంటే 174 కిలోమీటర్ల మేర అనేక ఇబ్బందులు అధిగమించి కాలువ తవ్వడం అంటే మామూలు విషయం కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఈ కాలం ఇప్పుడే తవ్వద్దండి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తవ్వండి అని కూడా అప్పట్లో డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ రోజు పోలవరం కుడి కాలువను వైఎస్ రాజశేఖర రెడ్డి తవ్వి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టిసీమ అన్నది చేసేవారు కాదు. అసలు మోటార్లు పెట్టినా నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? కాలువలు లేనప్పుడు 174 కిలోమీటర్ల కాలువను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తవ్వడము, కనీసం అలాంటి ఆలోచన చేయడం, అలాంటి ఆలోచన చేస్తారని ఆశించడం కూడా దురాశ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టే సాధ్యం కాదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కడియం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కడియం ఎమ్మెల్యే 2003లో పోలవరం సాధన కోసం వడ్డీ వీరభద్రరావు సైకిల్లో ఢిల్లీ వరకు యాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మించండి అని. ఇది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, పైగా పక్క రాష్ట్రాలన్నీ అభ్యంతరం తెలుపుతాయి, ఇలాంటి ప్రతిపాదనలు నా దగ్గరికి తేవద్దు, ఇది అయ్యే పని కాదు అని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి ఈ పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారో, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారి తీరుకు నిరసనగా అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు వడ్డీ వీరభద్రరావు అదే స్పాట్ లో గుండు వేయించుకొని చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి రావాలి అంటూ ఒక నిరసన కూడా తెలిపారు.
అది పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి వైఖరి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఖరి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణము, డ్యామ్ నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమ అన్నది కనిపించదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి తవ్విన 174 కిలోమీటర్ల పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీతోనే నీళ్లు పోలవరం ప్రాజెక్టు నుండి కృష్ణా డెల్టాలోనికి వచ్చేస్తాయి. సో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చాలా గర్వంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నేను 6 నెలల కాలంలోనే నిర్మించేసా అని చెప్పుకుంటున్న ఈ పట్టిసీమ వ్యవహారం ఇది. పట్టిసీమ అనేది ఏదో ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్ లాగా నదికి అడ్డంగా ఒక ఆనకట్ట కట్టి స్పిల్వే నిర్మించి నీటిని తీసుకురావడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం కుడి కాలువ కోసం తవ్విన 174 కిలోమీటర్ల కాలువ ఆల్రెడీ సిద్ధంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఒక మోటార్లు పెట్టి గోదావరి ఒడ్డున ఆ నీటిని వైఎస్ రాజశేఖర రెడ్డి తవ్విన కాలువలోనికి మళ్లిస్తూ వాటిని తీసుకొని వచ్చి అసలు నేనే పట్టిసీమ ద్వారా ఈ మొత్తం రాష్ట్రాన్ని ఈ రోజు కరువు నుంచి కాపాడేశాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. మోటార్లు పెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. కానీ ఎక్కడా కూడా గోదావరి నుండి కృష్ణా డెల్టాకు తెస్తున్న ఈ నీళ్లు ఏ కాలువలో ప్రవహిస్తున్నాయి, ఆ కాలువల్ని తవ్వింది ఎవరు, ఆ కాలువల పొడవు ఎంత, దానికైనా ఖర్చు ఎంత, దాని వెనుక ఉన్న కృషి ఎంత అనేది మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. పైగా దీన్ని పట్టిసీమ ఎత్తిపోతలు అని చెప్పారు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించా అని చెప్తారు. అంటే చూసే వాళ్ళు అమాయకులంతా, తెలియని వాళ్ళంతా ఇది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ లాగా నదికి అడ్డంగా కట్టగట్టి చంద్రబాబు నాయుడు గారు ఆనకట్ట కట్టి నిర్మించారేమో అనుకోవాలని ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. సో పట్టిసీమ ప్రాజెక్టులో ఒక మోటార్లు పెట్టడం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి దక్కే క్రెడిబిలిటీ, క్రెడిట్. మిగిలినదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కృషి. అసలు పోలవరం ప్రాజెక్టు అన్నది రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా మొదలు పెట్టి ఉండకపోతే అసలు ఈ రోజు దాని గురించి చర్చే ఉండేది కాదు.